ఈ అడ్వాన్స్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో మనం ఏమేమి ప్రొవైడ్ చేసామనేది, మనం ఈ అడ్వాన్స్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ ఫస్ట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ బేస్లో కొన్ని ఇండికేటర్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ బేస్లో కొన్ని ఇండికేటర్స్ ఇచ్చాను, నెక్స్ట్ ఇండికేటర్స్ కొన్ని ఇచ్చాను. ఒకసారి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మీరు చూడండి, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఏంటి? మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్. మనము 5 minutes టైం ఫ్రేమ్లో ఉండి 1 hourలో ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఏ విధంగా క్రియేట్ చేస్తుంది అనేది, 4 hours ఏ విధంగా, 1 weekలో ఏ విధంగా ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనం 5 minutes టైం ఫ్రేమ్ క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్సైడ్ క్యాండిల్, అవుట్ సైడ్ క్యాండిల్. ఇన్సైడ్ క్యాండిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఇట్లా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలోనే నెక్స్ట్ క్యాండిల్ ఈ మధ్యలోనే ఉండిపోయింది అనుకోండి, ఇది ఇన్సైడ్ క్యాండిల్ అనమాట. ఒకవేళ ఈ క్యాండిల్ని బ్రేక్ చేసింది అనుకోండి, ఇది అవుట్ సైడ్ క్యాండిల్ అనమాట. ఈ విధంగా మనకి ఏమవుతుంది, అవుట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకోండి, అవుట్ సైడ్ క్యాండిల్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇంకా ఆ సైడ్ ఎటు సైడ్ అయితే బ్రేక్ అవుతుందో అటు సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇది చార్ట్ బేస్లో ఎనాలిసిస్ చేసుకోవడానికి ఈ ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ. మనకు ఒక బిగ్ క్యాండిల్ పడుతుంది. ఈ బిగ్ క్యాండిల్లో ఎక్కడ 50% ఉంటుంది అనేది మనకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఈ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ బిగ్ ఉందండి, నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుందంటే ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది ఒక 50% టచ్ చేసి రివర్స్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అది మన బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ ఆటోమేటిక్గా లైన్స్ ఇస్తుంది. నెక్స్ట్ సప్లై డిమాండ్ జోన్స్ మనకు ఎవర్ గ్రీన్ అనమాట. ఇది ఎగ్జాక్ట్ సూపర్ వర్కౌట్ అవుతుంది. సప్లై డిమాండ్ జోన్స్ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ లెవెల్లో ఈ ఇండికేటర్ పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్స్ ఏ విధంగా తీసుకోవాలో కూడా ఈ ఇండికేటర్ మనకు పనిచేస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాను, ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్. అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపరేట్ స్ట్రాటజీస్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ని యూజ్ చేసుకోవడం కోసం ఈ స్ట్రాటజీ చేశాను. నెక్స్ట్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. దీనికి ఒక EMA 20 ఇండికేటర్ లేదా 21 EMA 21 or 50 తీసుకొని ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీని బేస్ చేసుకొని కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ఇది స్ట్రాటజీ, ఇదొక స్ట్రాటజీ. ఓకే, ఇదొక స్ట్రాటజీ. నెక్స్ట్ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ, ఇదొక స్ట్రాటజీ. నెక్స్ట్ ఆల్గో లెవెల్స్, ఇదొక స్ట్రాటజీ. నెక్స్ట్ ఫిబు టార్గెట్స్ హైలో బేస్డ్, ఇదొక స్ట్రాటజీ. నెక్స్ట్ CPR లెవెల్స్, ఇదొక స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ డే రేంజ్ లెవెల్స్. ఓకే, నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్, గ్యాప్ డిటెక్టర్ ఉంది. దాదాపుగా ఈ ఒక్క ప్రైజ్ యాక్షన్లోనే దాదాపు నేను 7 స్ట్రాటజీలు ఇచ్చాను. ఈ 7 స్ట్రాటజీలో మీరు ఏదో 1 or 2 యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. ఫాస్ట్ ఎంట్రీ, ఫాస్ట్ ఎగ్జిట్లు కానీ ఏ విధంగా కానీ ఏదైనా ఒక 2 తీసుకొని, ఇవన్నీ స్ట్రాటజీస్ అండి. వీటిని మనం ట్రేడింగ్ వ్యూలో ఓకే ఈ విధంగా మనం ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీస్ ఇచ్చాను. నెక్స్ట్ ఇండికేటర్స్ అంటే ట్రెండ్ బేస్డ్ ఇండికేటర్ ఒకటి ఉంటుందండి. మనం ఎంట్రీ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ BB స్ట్రాటజీ ఒకటి ఉంది, సూపర్ ట్రెండ్ ఉంది, VWAP ఉంది. ఇవి క్యాజువల్గా ఉంటాయి. కాకపోతే నా ఇండికేటర్ని ఎందుకు ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, సూపర్ ట్రెండ్, VWAP నార్మల్ దాంట్లో మనకు సూపర్ ట్రెండ్ ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే, దాని గురించి నేనేం చేశాను, ఈ విధంగా మనము సూపర్ ట్రెండ్ వాల్యూ ఇచ్చాము, సూపర్ ట్రెండ్ ఇచ్చాము, దాని వాల్యూ ఇచ్చాము, VWAP ఇచ్చాము, దాని వాల్యూ ఇచ్చాము. నెక్స్ట్ గ్రీన్ రెడ్ సిగ్నల్ ఈ విధంగా ఇచ్చాను. అంటే మనం సూపర్ ట్రెండ్ బేస్ చేసుకొని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు, మనకు VWAP పైన గ్రీన్ చూపించింది, నెక్స్ట్ సూపర్ ట్రెండ్ గ్రీన్ చూపించింది. అంటే దీనిపైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్. ఓకే, ఈ విధంగా అప్ సైడ్ వెళ్ళింది. నెక్స్ట్ ఈ 2 ఎప్పుడు రెడ్ వస్తాయి, ఇక్కడ రెడ్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ ఇది ప్రాఫిట్. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ గ్రీన్ వచ్చినాయి, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే స్కాల్పింగ్ బేస్లో మనకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్లో ఈ ఇండికేటర్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే స్ట్రాటజీ చూడండి, మనకు మల్టిపుల్లో టేబుల్ ఇండికేటర్స్. మనము టేబుల్ని బేస్ చేసుకొని MACD, RSI ఈ విధంగా మల్టిపుల్ టేబుల్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ EMA. దీంట్లో EMA ఏ విధంగా ఉన్నది, EMA 21, 50, 300, 500 వీటిని బేస్ చేసుకొని మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్లో, అంటే ఏ విధంగా అంటే మనం 20 EMA పెట్టుకొని మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 hour టైం ఫ్రేమ్ని మనం 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూడొచ్చు. అందుకే టైం ఫ్రేమ్స్ బేస్ చేసుకొని ఈ EMA ఇండికేటర్ని మనం తీసుకోవచ్చు. ఒకసారి ఫేర్ వాల్యూ గ్యాప్స్ గురించి వివరంగా తెలుసుకుందాం, క్లారిటీ చెప్పుకుందాం. మనం 5 minutesలో ఉన్నాం కాబట్టి 1 hourలో ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎలా విధంగా క్రియేట్ చేసుకో ఒకసారి చూద్దాం. మీరు చూడండి, మనకు 1 hourలో ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఏ విధంగా వస్తున్నాయి చూడండి. మనం ఉన్నది టైం ఫ్రేమ్ 5 minutes టైం ఫ్రేమ్, కానీ మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది,
మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉండి మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉండి మనము 1 అవర్ ఫేర్ వాల్యూ గ్యాప్స్ గురించి మనము చూసుకుంటున్నాము. ఓకే, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎంత బాగా హిట్ అయినాయో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫేర్ వాల్యూ గ్యాప్స్తో పాటు నెక్స్ట్ వచ్చే స్ట్రాటజీ ఏంటి, దీని డిఫరెంట్ టైమ్స్. నెక్స్ట్ ఇన్సైడ్ క్యాండిల్, అవుట్ సైడ్ క్యాండిల్. ఒకసారి చూడండి, ఈ ఇన్సైడ్ క్యాండిల్, అవుట్ సైడ్ క్యాండిల్. మనకి ఈ ఇన్సైడ్ క్యాండిల్, అవుట్ సైడ్ క్యాండిల్ కూడా మనకి ఇన్ ఎక్కడ ఉంది, అవుట్ ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అవుట్ ఇచ్చింది, ఇక్కడ అవుట్ ఇచ్చింది, ఇక్కడ అవుట్ ఇచ్చింది, ఇది మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇటు అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది ప్రాఫిట్. ఓకే, ఈ విధంగా మనకు ఇన్ అవుట్లు ఇస్తే మనకు ఎటు సైడ్ బ్రేక్ అవుతుంది అనేది ఈజీగా ఇన్సైడ్ అవుట్ సైడ్ క్యాండిల్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ అని చెప్పుకున్నాము. ఈ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, బిగ్ క్యాండిల్ ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాండిల్ యొక్క 50%ని ఎగ్జాక్ట్ తీసుకుంటుంది. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడో ప్రీవియస్లో ఒక బిగ్ క్యాండిల్ ఉంది, ఆ క్యాండిల్ ఎగ్జాక్ట్గా మనకు పైకి వెళ్ళి ఎగ్జాక్ట్ టచ్ చేసి రివర్స్ వెళ్తుంది. ఇది ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ బిగ్ క్యాండిల్ స్ట్రాటజీలో మనం నెక్స్ట్ ఇటు వరకు వచ్చి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏముందంటే మన దాంట్లో సప్లై డిమాండ్ జోన్స్. ఈ సప్లై డిమాండ్ జోన్స్ని మనము ఏ విధంగా పడుకోవచ్చు, మనకు సప్లై డిమాండ్ జోన్స్ ఎక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది, వీటిని మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు అండి. ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమే కాదు, మనకు మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ బ్రేక్ అయిందంటే లెవెల్ బ్రేక్ అవుతుందని చూపిస్తుంది. ఓకే, సప్లై జోన్ డిమాండ్ జోన్ ఇక్కడ ఉందంటే డిమాండ్ జోన్ ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా సప్లై డిమాండ్ జోన్స్ మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్డర్ బ్లాక్స్, మనకు ఎక్కడెక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది, ఎక్కడ ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీస్. దీంట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇంతకుముందు చెప్పుకున్నట్టు కదా, దీంట్లో మనకి ఏమున్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ నిన్న చెప్పుకున్నాం, దీని గురించి వివరంగా. ఆ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ మనకి ఎగ్జాక్ట్గా హై బ్రేక్ లో బ్రేక్ గురించి ఇవి నెక్స్ట్ స్ట్రాటజీ. నెక్స్ట్ సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటే ఏంటి, మనకు ఎగ్జాక్ట్గా మనకు బ్రేక్ అయ్యేటప్పుడు మనం ట్రెండ్ ఇండికేటర్, ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ బేస్ చేసుకొని మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, ఎగ్జాక్ట్గా చూడండి, మనకి ఇక్కడ బ్రేక్ అయింది, ఇది పెండింగ్ లెవెల్, ఎగ్జాక్ట్గా ఈ బ్రేక్ అయ్యి రివర్స్ వచ్చి మళ్ళీ ఎగ్జాక్ట్ ఇటు టార్గెట్ లెవెల్ టిచ్ చేసింది. ఓకే, ఇది మన టార్గెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సూర్య బ్రేక్అవుట్ స్ట్రాటజీ, మీకు ఆల్రెడీ మల్టిపుల్ లెవెల్స్ చెప్పాను. నెక్స్ట్ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ చేసుకొని కూడా మార్కెట్ ఓపెన్ బేస్ చేసుకొని మార్కెట్ ఎక్కడ రివర్స్ అవుతుంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనేది కూడా ఈ ఓపెన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీని బేస్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సూర్య ఆల్గో లెవెల్స్. ఈ ఆల్గో లెవెల్స్ ఎగ్జాక్ట్గా చాలా బాగా పనిచేస్తాయి. మనం ఈ ఆల్గో లెవెల్స్ని బేస్ చేసుకొని కూడా ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది కూడా ఈ ఆల్గో లెవెల్స్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఇది ఎగ్జాక్ట్ టార్గెట్ లెవెల్స్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డే హైలో బేస్డ్ ఫిబ్ టార్గెట్స్. డే హైలో బేస్డ్ ఫిబ్ టార్గెట్స్ కూడా మనకి టార్గెట్ లెవెల్స్ని ఎగ్జాక్ట్గా టచ్ చేస్తుందన్నమాట. చూడండి, మనం ప్రీవియస్ డే హైలో బేస్డ్ రిజెక్షన్ లెవెల్స్, ఓపెన్ గ్యాప్స్ బేస్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఈరోజు టార్గెట్ లెవెల్ ఇస్తుంది. ఒకసారి మీరు గమనించండి, మనకి ఇక్కడ ఈ విధంగా టార్గెట్ లెవెల్స్ ఉంటున్నాయి అన్నమాట. చూడండి ఒకసారి, ఎగ్జాక్ట్గా మనకు ప్రీవియస్ డే హైలో అనేది బ్యాక్గ్రౌండ్ లైట్ కలర్లో వస్తుంది, ఎక్కడ ఓపెన్ అయింది, ప్రీవియస్ డే ఎక్కడ క్లోజ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ అర్థమైందంటే ప్రీవియస్ డే క్లోజ్ ఎక్కడైంది, ఈరోజు ఓపెన్ ఎక్కడైంది. ఓకే, వీటిని హైలో బేస్ చేసుకొని టార్గెట్ 1, టార్గెట్ 2 ఈ విధంగా మనం మల్టిపుల్గా ఇచ్చామన్నమాట. ఓకే, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో హై బ్రేక్ అయితే ఈ టార్గెట్, ఇంకో హై వరకు టార్గెట్ 2, ఇది 1 టార్గెట్, ఇది 2 టార్గెట్. లో బేస్ చేసుకుంటే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఓకే, హైలో బేస్ చేసుకొని టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిపిఆర్ లెవెల్స్. ఈ సిపిఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని మనకు సిపిఆర్ ఎక్కడెక్కడ మనకు మార్కెట్ సైడ్ వేస్ ఉందా, మార్కెట్ ఏ విధంగా ఉందనేది మన సిపిఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా తీసుకోవచ్చు. చూడండి, మన సిపిఆర్లో వెరీ ఇంపార్టెంట్. సిపిఆర్ పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, సిపిఆర్ డౌన్ ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ సైడ్. ఈ సిపిఆర్ బేస్ చేసుకొని కూడా మన టార్గెట్స్ ఎక్కడ ఉన్నాయని కూడా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట, ఈ సిపిఆర్ లెవెల్స్ బేస్ చేసుకొని. అదేవిధంగా వీటి మిడిల్ లెవెల్స్ కూడా మనం తీసుకోవచ్చు. వీటిలో మిడిల్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఈ మిడిల్ లెవెల్స్ బేస్ చేసుకుంటే మనకు ఆ టార్గెట్ వరకు వెళ్ళకుండా కానీ మనం ఈ మిడిల్లో ఉంటే మనకు మిడిల్ వరకు వచ్చి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మిడిల్ లెవెల్. ఓకే,
ఇప్పుడు ఎగ్జాక్ట్ ఈ మిడిల్ లెవెల్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ అయింది. ఈ విధంగా మనకు మిడిల్ లెవెల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా టుమారో సిపిఆర్ లెవెల్స్, అంటే రేపటి మార్కెట్ సైడ్ వేస్ ఉందా, ఏ విధంగా ఉందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఏ విధంగా మార్కెట్ మరీ ఈ విధంగా లాంగ్ ఉన్నాయనుకోండి, ఇది వైడ్ రేంజ్ సిపిఆర్. అదే దగ్గరకు ఉన్నాయనుకోండి, ఇది నారో సిపిఆర్. ఓకే, ఇంకోటి వర్జిన్ సిపిఆర్. ఈ విధంగా మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా, అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా అని కూడా మనము తెలుసుకోవచ్చు ఈ సిపిఆర్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి డే రేంజ్ లెవెల్స్. డే రేంజ్ లెవెల్స్ అంటే మనకు మార్కెట్ ఒక రేంజ్ ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది, డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ అని ప్రిడిక్ట్ చేసే ఇండికేటర్ ఈ డే రేంజ్ లెవెల్స్ ఇండికేటర్. ఓకే, అంటే మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు రేంజ్ ఇక్కడ వరకే ఉంది, ఈ రోజు రేంజ్ ఇక్కడ వరకే ఉంది అని గెజ్ చేసే ఇండికేటర్ అనమాట. ఈ రేంజ్ లెవెల్ ఇండికేటర్ వే చేసుకుంటే మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉంది డౌన్ సైడ్ వచ్చినాం, ఇక్కడ ఈ డే రేంజ్ ఈ రేంజ్ వరకే ఉందన్నప్పుడు ఈ మార్కెట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ రివర్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డే రేంజ్ లెవెల్ ఇండికేటర్ కూడా మనము తీసుకున్నాము. నెక్స్ట్ గ్యాప్ డిటెక్టర్, మన గ్యాప్ ఎక్కడెక్కడ ఉంది, ఏ విధంగా ఉందనేది కూడా దీన్ని బేస్ చేసుకొని మనము తీసుకోవచ్చు. గ్యాప్ ఇండికేటర్ అంటే మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఈ గ్యాప్ను బేస్ చేసుకొని కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలనేది ఈ గ్యాప్ డిటెక్టర్ ద్వారా గ్యాప్ ఎక్కడుంది, మన గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ అప్ అయిందా, గ్యాప్ డౌన్ అయిందా, ఎక్కడెక్కడ మనకు గ్యాప్ ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒకసారి చూడండి, మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు ప్రీవియస్ ఎక్కడెక్కడ గ్యాప్ ఉందనేది ఇప్పుడు ఇక్కడ చూడండి, 33 పాయింట్లు గ్యాప్ అప్ ఉంది, ఇది గ్యాప్ అప్ ఉంది, ఇది 570 పాయింట్లు గ్యాప్ అప్ ఉంది, ఇది 700 పాయింట్లు గ్యాప్ ఉంది అనేది ఈజీగా తెలుసుకోవడానికి ఈ గ్యాప్ డిటెక్టర్ అనమాట. నెక్స్ట్ షో ట్రెండ్ బేస్డ్ సిగ్నల్. ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ మనకి ఏ విధంగా పనిచేస్తుందంటే మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనకి ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ తీసుకొని ట్రెండ్ తీసుకోవచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు. మనకు ట్రెండ్ను ముందే కంటిన్యూషన్గా ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్తుందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇది కూడా గ్రీన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇదంతా ప్రాఫిట్, ఇది రెడ్ చూపించింది, ఇది రెడ్ చూపించింది, ఇది ప్రాఫిట్. ఈ విధంగా మనం ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ తీసుకొని స్కాల్పింగ్ చేసుకోవచ్చు. అందుకే దీన్ని స్కాల్పింగ్ ఇండికేటర్ అని కూడా అంటాను. నెక్స్ట్ బోలింజర్ బ్యాండ్, సూపర్ ట్రెండ్, షో వ్యాప్ మీకు అందరికీ తెలిసిందే, మెయిన్ ఇండికేటర్ టేబుల్, అదేవిధంగా షో ఆర్ఎస్ఐ సిగ్నల్స్, ఎంఏసిడి ఆర్ఎస్ఐ సిగ్నల్స్ అనమాట. వీటి గురించి కూడా ఒకసారి చూసుకుందాం మనం. ఇవి మనకు ఈ టేబుల్ని బేస్ చేసుకొని మార్కెట్లో మనకు డైరెక్షన్ ఎక్కడెక్కడ ఉంది, ఏ విధంగా ఉందనేది కూడా మనము చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది చూడండి, ఇక్కడ ఇప్పుడు ఈఎంఐ 200 వాల్యూ ఎక్కడ ఉంది, 23,193 పైన ఉన్నంతసేపు మార్కెట్ అప్ సైడ్, ఇది అప్ సైడే. సూపర్ ట్రెండ్ అంతే, ఆర్ఎస్ఐ వాల్యూ పరంగా, ఎంఎస్సిడి వాల్యూ పరంగా, ట్రూ స్ట్రెంగ్త్ ఇండెక్స్. నెక్స్ట్ ఏడిఎక్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మార్కెట్ డైరెక్షన్ని ప్రిడిక్ట్ చేసేది ఈ ఏడిఎక్స్ బేస్ చేసుకుని మనము ట్రేడ్ తీసుకోవచ్చు. అదేవిధంగా మనం డౌన్ సైడ్లో ఎంఏసిడి ఆర్ఎస్ఐ లెవెల్స్ ఉన్నాయన్నమాట. ఈ ఎంఏసిడి ఆర్ఎస్ఐ లెవెల్స్ మనం ఏ విధంగా చేసుకోవచ్చు, మనకి ఎక్కడ ఎంఏసిడి మనకు మార్కెట్ అప్ సైడ్ ఉందా, డౌన్ సైడ్ ఉందా, మార్కెట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉందనేది కూడా ఈ ఎంఏసిడిని బేస్ చేసుకొని తీసుకోవచ్చు. అంటే మనకు షార్ట్ టర్మ్ కాకుండా లాంగ్ టర్మ్ చూసుకోవచ్చు. అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ వాల్యూ ఎంత ఉంది, 15 మినిట్స్లో ఆర్ఎస్ఐ ఎంత ఉంది, 30 మినిట్స్లో ఆర్ఎస్ఐ ఎంత ఉంది, 1 అవర్లో ఆర్ఎస్ఐ ఎంత ఉంది, 1 డేలో ఆర్ఎస్ఐ ఎంత ఉంది. అంటే దీన్ని బేస్ చేసుకుని ట్రెండ్ ఏ కంటిన్యూషన్ ఉందా, ఏ విధంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 మినిట్స్లో ఆర్ఎస్ఐ 50 బ్రేక్ అయింది అనుకోండి, అదే 15 మినిట్స్లో మనకు 50 బ్రేక్ కాదు, అంటే ఓన్లీ 5 మినిట్స్ ట్రెండ్లోనే మనకు ట్రెండ్ డైరెక్షన్. కానీ 15 మినిట్స్లో ఆ 50 అబవ్ పోనప్పుడు ఆ మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ పడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనకు అన్ని 50 అబవ్ ఉంటే మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మన ఆర్ఎస్ఐ కూడా అంతే, ఆర్ఎస్ఐ కూడా మనం మల్టిపుల్ టైం ఫ్రేమ్లో తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగతా ఇండికేటర్స్ గురించి కూడా ఇంతకుముందు చెప్పుకున్నాము మీరు. ఓకే, ఇంకా టైం ఇప్పటికే లేట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కంటెంట్ వీడియోస్ ఖచ్చితంగా ఫ్యూచర్లో చేస్తాను. ఓకే, ధన్యవాదములు. ఇది ప్రీమియం ఇండికేటర్ అండి. ఈ ప్రీమియం ఇండికేటర్ మనకు మల్టిపుల్ సపోర్ట్. మీకు ఈ ఇండికేటర్ తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి అంటే మీకు సపోర్ట్ ఉంటుందండి. మీరు నాకు పే చేసేది చాలా తక్కువమే ఉంటాయి, కానీ మీకు మల్టిపుల్ సపోర్ట్ ఉంటుంది. ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది, మనం ఎంట్రీ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నామా లేదా, కింద మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ వాల్యూమ్ బార్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్రేక్అవుట్ ఉంటుంది. ఓకే, మనం బ్రేక్అవుట్ స్ట్రాటజీ కానీ ఏదైనా దాదాపు 30 ఇండికేటర్ ప్రొవైడ్ చేశాను. దీంట్లో మీరు ఏదో ఒక 2 ఇండికేటర్ బేస్ చేసుకొని కూడా
కన్ఫర్మేషన్ బేస్లో ఈ ఇండికేటర్ తీసుకోవచ్చు. అంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇండికేటర్ తీసుకోండి. ఎందుకు అంటే సపోర్ట్ ఇన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఇండికేటర్లు మనకు ఒక స్ట్రాటజీ, మీకు ఒక స్ట్రాటజీ ఉన్నా కానీ టార్గెట్ లెవెల్స్ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మన ఇండికేటర్ ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి మీరు దయచేసి మన ఇండికేటర్ని యూజ్ చేసుకొని మీరు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోండి. ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది, లాస్ కాకుండా ఉంటుంది. అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ 10 days మంచి ప్రాఫిట్ తీస్తారండి. 10 days మంచి ప్రాఫిట్ తీస్తారు. 1 day ఈ 10 days తీసిన ప్రాఫిట్ అంతా లాస్ చేసుకుంటారు. ఎందుకు అంటే మనకు ట్రెండ్ డైరెక్షన్ ప్రతిరోజు ఒకలాగా ఉండదు. ఒకరోజు సైడ్ వేస్ ఉంటుంది, ఒకరోజు డౌన్ సైడ్ ఉంటుంది, ఒకరోజు అప్ సైడ్ ఉంటుంది. ఈ విధంగా ఉండే మార్కెట్లో మనకు మార్కెట్ సైడ్ వేస్ని కూడా ప్రిడిక్ట్ చేసే ఇండికేటర్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్. ఈ విధంగా మనకు మల్టిపుల్ సపోర్ట్లో మనకు ఈ ఇండికేటర్ ఖచ్చితంగా పనిచేస్తుంది. కాబట్టి మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.